ఏపీలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా చేసేందుకు అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. P4 నినాదంతో అభివృద్ధికి బాటలు పరుస్తామన్న సీఎం 15% జీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగర నగరంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం డీప్ టెక్ ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన, ప్రజల తలసరి ఆదాయం పెంపు అంశాలపై ప్రసంగించారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు అందరూ చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారన్న ముఖ్యమంత్రి విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనన్నారు. 15% జీడీపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించిన చంద్రబాబు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. Government of Andhra Pradesh also thinking very seriously. We are preparing Vision 2047. We are keeping very high targets, 15% growth rate. 10 principles we are building in our vision document. One is zero poverty with P4 approach. Earlier we were all thinking population is a liability. Now population is an asset. So if you can focus on population and also technology, then India will be the global service hub. Second angle, we are focusing on employment. Technology, so many people are talking, technology will remove employment. I am telling you, India is having an advantage. Technology will bring employment. With deep technology also we can create wealth. Our government is giving more incentives for employment generation as a condition. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best cities. పెట్టుబడులతో వచ్చే వారికి రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతోందన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం మనకు పెద్ద వరమన్న సీఎం సముద్ర రవాణాపై దృష్టి సారించినట్లు చెప్పారు. దేశంలో తొలుత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది ఏపీని అన్నారు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకో పక్క అన్నిటికీ కూడా మళ్ళా డీప్ టెక్నాలజీ ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు కావడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్, ఇండియా టు వికసిత భారత్, ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే పుస్తకాలను చంద్రబాబు ఆవిష్కరించారు.